దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 89వ కీర్తన 20వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తూ ఉన్నాడు అంటే కారణం చాలా ఉన్నతమైన ప్రణాళిక ఆ వ్యక్తి ద్వారా దేవుడు చేయించబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలులను రాజుగా సౌలు పరిపాలన చేయించు ఉండగా దేవునికి ఇష్టడుగా ఉండలేకపోయాడు. దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించలేకపోయాడు. దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి ఒక నమ్మకమైన వ్యక్తిని ప్రభు ఏర్పరచుకుని ఉన్నాడు. ఆ వ్యక్తే దావీదు. ఈ దావీదును దేవుడు అభిషేకించి ఉన్నాడు. దేనితో అంటే పరిశుద్ధ తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఈ పరిశుద్ధ తైలముతో దావీదును దేవుడు ఎందుకు అభిషేకించి ఉన్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలను నీతి మార్గాలలో, న్యాయ మార్గాలలో నడిపించాలని, దావీదు కూడా నీతిగా, యథార్థముగా, భక్తిగా జీవించి పరిశుద్ధముగాను జీవిస్తూ దేవుని ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రజలందరినీ పరిపాలన చేయాలని పరిశుద్ధ తైలముతో అభిషేకించి ఉన్నాడు. దావీదు అలాగునే దేవుని చేత అభిషేకం పొందుకొని ప్రజలను న్యాయముగా పరిపాలన చేశాడు. వివేకముతో పరిపాలన చేశాడు. దేవునికి ఇష్టడుగా పరిపాలన చేశాడు. దేవుని చిత్తానుసారంగా తాను పరిపాలన చేసి దేవుని ద్వారా మంచి సాక్ష్యం పొందుకున్న వ్యక్తి దావీదు. దావీదు యథార్థవంతుడని, నీతి న్యాయములను అనుసరించి ఉన్నాడని, దేవుని ఆజ్ఞలు అనుసరించి నడిపించబడ్డారని పలు సందర్భాలలో మనం బైబిల్లో ధ్యానిస్తూ ఉంటాము. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసుకోవాలి. దావీదును ఎలాగున పరిశుద్ధ తైలముతో అభిషేకించి ఉన్నారో నన్నును కూడా పరిశుద్ధ తైలముతో అభిషేకించుము అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకున్నప్పుడు పరిశుద్ధ తైలముతో దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. అభిషేకింపబడినప్పుడు మనం భక్తిగా ఉంటాము, నీతిగా ఉంటాము, పరిశుద్ధముగా జీవిస్తాము. దేవుని ఆజ్ఞలు గైకొని ఆయనకిష్టమైన మార్గాలలో ఆయన చిత్తం చొప్పున చేయొచ్చు దేవుణ్ణి సంతోషపెట్టే అనుభవంలో మనం ఉండగలుగుతాం. మరి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని అభిషేకం పొందుకొని ఉన్నావా? అభిషేకం నువ్వు పొందుకోలేకపోతే దేవుని పాదాలు పట్టుకొని నన్ను అభిషేకించని కన్నీరు కార్చి ప్రార్థన చేయి. దేవుని చేత అభిషేకింపబడి ఉన్నావా? ప్రభు వచ్చేంత వరకు, ఆత్మీయ జీవితం ముగించేంత వరకు కూడా ఆ అభిషేకాన్ని కాపాడుకొని ప్రభువుకి ఇష్టమైన మార్గాలలో నడిపించబడుదముగాక. అలాగున మనం నడిపించబడినప్పుడు ఈ లోకంలో దేవుని సంతోషపరుస్తాము, పరలోక రాజ్యానికి మనం సిద్ధపడే వ్యక్తులుగా ఉంటాము. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, భక్తుడైన దావీదు గారిని పరిశుద్ధ తైలముతో అభిషేకించినట్లుగా ఈ మాటలు వింటున్న వాళ్ళందరినీ కూడా మీరు అభిషేకించినందుకు స్తోత్రాలైనా. మీ చిత్తం, మీ ఉద్దేశాలని నెరవేరుస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ ఈ లోకంలో మీ కొరకు జీవించటకు అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రులైనా. ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీభవించిన వారిని ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.